ఆంధ్ర ప్యారిస్ తెనాలి కీర్తి కిరీటం కళాకారులదేనని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఆ వారసత్వాన్ని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యతను అందరూ తీసుకోవాలని సూచించారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 4 రోజుల పాటు జరిగిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటక కళా పరిషత్ ఆహ్వాన నాటికల పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. ఈ సభకు వివేకా సర్వీస్ సొసైటీ బాపట్ల కార్యదర్శి అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి శివకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఒకప్పుడు అన్ని రంగాల ప్రముఖులకు తెనాలి కూడలిగా చెప్పారు. శ్రీరామనవమి పందిళ్లలో రామాయణం గురించి ఉషశ్రీ మాట్లాడుతుంటే మరోచోట హేతువాదులు పురాణాలను విమర్శిస్తూ సమావేశాలు జరిపేవారని, రెండింటికి జనాదరణ ఉండేదని చెప్పారు. ఆర్ట్స్ గ్రూపులకు ప్రాధాన్యత తగ్గిపోయి పాఠ్య పుస్తకాల్లోంచి చరిత్ర అంతరార్థమైనటువంటి నేటి కాలంలో తెనాలి చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఇలాంటి ప్రదర్శనలతో కళాకారులపైనే ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ గోల్డ్ రహీమాకు ఇదే వేదికపై డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. గోల్డ్ రహీమా వ్యక్తిత్వం, సామాజిక సేవను శివకుమార్, ఇతర అతిథులు కొనియాడారు. వివేకా సర్వీస్ సొసైటీ బాపట్ల కార్యదర్శి అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ బాపట్లకు తెనాలికి మధ్య సాహిత్య పేగుబంధం ఉందని అన్నారు. సీనియర్ కళాకారుడు, న్యాయ నిర్ణేత కారుమూరు సీతారామయ్య ప్రసంగిస్తూ అన్ని రంగాలకు తెనాలి జంక్షన్ గా చెప్పారు. సమావేశంలో గుంటూరు ఎన్టీఆర్ కళా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్, దర్శనాపూరి కళావేదిక దర్శి వ్యవస్థాపకులు అధ్యక్షులు కలవకొలుసు అనంతు, నటులు, దర్శకులు పెద్దీటి యోహాను, న్యాయవాది దేవరపల్లి మల్లికార్జున్ రెడ్డి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ డాక్టర్ అబ్రహం లింకన్, కొల్లా గురునాథగుప్తా, కాట్రగడ్డ రఘుపతిరావు మాట్లాడారు. అలపర్తి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. సభకు ముందు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహానా నాటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ పోటీల్లో శ్రీరమణ కళానిలయం గుంటూరు వారి మాతృత్వం నాటిక ఉత్తమ ప్రదర్శన బహుమతిని గెలుచుకుంది. అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి దేవుడిని చూసా నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. సభ అనంతరం బహుమతి ప్రదానం చేశారు. ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్, తెనాలి కళాకారుల సంఘం, తెనాలి సంయుక్త నిర్వహణలో జరిగిన ఈ పోటీలను పరిషత్ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణరావు, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు పర్యవేక్షించారు. అలాగే ఈరోజు చివరి రోజుగా బహుమతి ప్రధాన కార్యక్రమం జరగటం. పెద్దలందరూ చెప్పినట్టు ఈ ప్రాంతం నేను అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటాను. తెనాలికి పేరు వచ్చింది రాజకీయ నాయకుల కన్నా కళాకారుల మూలానే ఈ ప్రాంతానికి మంచి పేరు వచ్చింది అనేది అది నగ్న సత్యం కూడా. ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతం నుంచి నాటక రంగం అయితే, కవులకైతే, కళాకారులకైతే, సినిమా రంగం అయితే, లేదు ఇప్పుడున్న టీవీ ఆర్టిస్టులకైతేనే. ఇంతక పెద్ద సీతారామ గారు చెప్పినట్టు నిజమే, ఇది జంక్షన్ అన్నిటికీ. అందుకే ఇది కళల కానాచి అయింది. ఎందుకంటే మాకు చెబుతూ ఉండేవాళ్ళు తెనాల్లో అన్ని రంగాల వాళ్ళు తెనాల్లో ఉండాలని. కొంచెం చిన్నప్పుడు ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే ఇంత పెద్ద ఆయన చెప్పినట్టు హేతువాద సంఘం కూడా తెనాల్లో చాలా ప్రాచుర్యం ఉంది. ఎందుకంటే మన తెనాల్లో శ్రీరామనవమి బాగా చేసేవాళ్ళు, చాలా బాగా. ఇవాళ కూడా శ్రీరామనవమి రెండవ శ్రీరామనవమి బాగా చేసేది ఎక్కడంటే భద్రాచలం తర్వాత తెనాల్లోనే బాగా చేస్తారని మనం తెలుసు. అలాంటి శ్రీరామనవమిలో ఉషశ్రీ గారు ఒక పక్కన మాట్లాడుతూ ఉంటే, రామాయణం గురించి చెబుతుంటే, ఇంకో పక్కన ఇదే తెనాల్లో గేమాయనం గురించి, అంటే హేతువాదులు ఓ పక్క రాముడి యొక్క విశిష్ట చదువుతుంటే, ఇంకో పక్క దేవుడు లేడని హేతువాద సంఘం మీటింగ్ పెడితే ఈ రెండింటికి ప్రేక్షకులు ఉండేవాళ్ళు తెనాల్లో అని చెప్పారు. అది తెనాలి గొప్పతనం. రెండింటికి ప్రేక్షకులు ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను కళాండి కాబట్టి, స్థానికుని కాబట్టి, ప్రజలు ఇచ్చిన అవకాశంతో కేవలం ఈ తెనాలికి ఒక మైలురాయిగా ఉండాలనే తెనాలి బండి నిర్మించి కళాకారుల విగ్రహాలని పెట్టాను నేను.
ఈ ప్రాంత ఔన్నత్యాన్ని పెంచిన వ్యక్తులనే పెట్టాను. ఇంకెవరికి పెట్టలా. అక్కడ పొలిటికల్కి వెళ్ళా, లేకపోతే కులాలకు వెళ్ళా, మతాలకి వెళ్ళా. ఈ ప్రాంత ఔన్నత్యాన్ని పెంచిన వ్యక్తులు. నేను ఇలాంటి మీటింగ్స్లో పాల్గొన్నప్పుడు నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సహజంగా నా మనస్తత్వానికి ఎక్కడైనా నేను మీటింగ్లో పాల్గొంటే ఆ ఎదురుండి వినటానికి ఎక్కువ ఇష్టపడతాను. ఆ ఎదురు కూర్చొని ఒకవేళ డాష్ మీద కూర్చున్నా కూడా నేను మీటింగ్ మధ్యలో వెళ్ళటానికి కూడా ఇష్టపడను. అది శాసనసభ్యుడిగా ఉన్నా కూడా నేను చేయలే పని, మాట్లాడేదాకా ఉండేవాడిని. ఎందుకంటే ఎక్కడో చోట మనకు తెలియని విషయాలు వస్తాయి. అంత బిజీగా ఉన్నా డెఫినెట్గా వినేవాడిని. ఇక మరీ తప్పకైతే తప్పక. సో డెఫినెట్గా ఈ పరిషత్తుని ఆదరించమని, మీ అందరి సహకారం ఇవ్వమని, మీ అందరూ అంటే మీన్స్ ఈ ప్రాంత కళాకారులు అందరూ. అలాగే రవీందర్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పురస్కార్ అవార్డుని ఈరోజు ఈ అవార్డు అందుకుంటున్న సోదరుడు రెహమాబాయ్ తగిన వ్యక్తి. ఈ ప్రాంతంలో రాజకీయమే కాకుండా అనేక కార్యక్రమాల్లో యాక్టివ్గా, అలాగే ఎన్నో సంఘాలకి, గోల్డ్ సంఘాలకు కానీ, అలాగే కళాకారుల అప్పుడున్నటువంటి నాటికలు కానీ వాళ్ళు కానీ ఇక్కడ సంస్కృతిని కానీ ఇక్కడ కుర్రోళ్ళని కానీ మార్పు తీసుకొచ్చి ఆ మార్పు వల్ల మారటం వల్లే ఇక్కడ క్రైమ్ రిపోర్ట్ కూడా తక్కువ ఉండేది. ఎందుకంటే ప్రతిదానికి ఒక నాటిక వేశారంటే ఒక 10 మందికి ఉపయోగపడే నాటిక. ఒక ఫ్యామిలీ తీసుకోండి, ఒక తండ్రిని తీసుకోండి, ఒక నాటకం కానీ వీళ్ళు ఎలా ఉన్నాయంటే పల్లెల్లో కూడా వేసేవాళ్ళు. మేము పల్లెలకు కూడా వెళ్ళాము. మల్లిపాడులో వేసేవాళ్ళు, మళ్ళీ మా చిలుమూరులో వేసేవాళ్ళు. కుర్రోళ్ళు పిలిస్తే మేము ఆ టైంలో వెళ్తూ ఉండేవాళ్ళం. ఒక టౌన్లోనే కాకుండా అలా ఉండేది. అది ఒక పండుగ వస్తే ఒక వినోదం లాగా ఉండేది. క్రిస్టమస్ వచ్చినా, సంక్రాంతి వచ్చినా, తిరువతమ్మ కథ కానివ్వండి, బ్రహ్మంగారి నాటకం అయితే తెనాల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఫేమస్ బ్రహ్మంగారు.